ఎలక్షన్లలో అవకతవకలు మరియు శిక్షలు. ఎన్నికలలో గెలవాలనే తపనతో ఎవరైనా తప్పు చేస్తే చట్టం ఎలా శిక్షిస్తుంది ఈ వీడియోలో తెలుసుకుందాం. కొంగంటి రాజు ఫ్రమ్ లా లెన్స్ టీవీ నుండి. ఎన్నికలలో జరిగే ముఖ్య అవకతవకలు ఏమిటనంటే, ఒకటో వచ్చేసి డబ్బు మద్యం పంపిణీ, ఓటరును ఆకర్షించడం కోసం ఇలాంటివి ఇస్తూ ఉంటారు. నెంబర్ 2 వచ్చేసి భయపెట్టడం, ఓటు వేయకుండా అడ్డుకోవడం. నెంబర్ 3 వచ్చేసి బూత్ క్యాప్చరింగ్. నెంబర్ 4 బోగస్ ఓటింగ్, ఇతరుల పేరుతో ఓటు వేయడం. నెంబర్ 5 జాతి మతం భాష ఆధారంగా ప్రలోభ మత కుల ప్రాతిపాదికన ప్రచారం చేయడం. నెంబర్ 6 మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన, ఎన్నికల యొక్క సమయంలో నిబంధనలు పట్టించుకోకపోవడం. నెంబర్ 7 ఎలక్షన్ల యొక్క ఖర్చులు దాచిపెట్టడం, ఖర్చుల లిమిట్ కంటే ఎక్కువగా ఖర్చు చేయడం. నెంబర్ 8 ఫేక్ న్యూస్ సోషల్ మీడియా దుర్వినియోగం చేయడం. అయితే వీటన్నిటికీ కూడా సంబంధించినటువంటి చట్టాలు కూడా ఉన్నాయి. అదేమిటంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 ప్రకారం సెక్షన్ 123 అవినీతి ప్రవర్తన కరప్షన్ గురించి శిక్ష ఉంటుంది. దాంతోపాటుగా సెక్షన్ 125 మతం కులం భాష ఆధారంగా ద్వేషం రెచ్చగొట్టడం వంటివి చేస్తే 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది. దాంతోపాటు సెక్షన్ 126 పోలింగ్ రోజు ప్రచారం 48 గంటల ముందే నిషేధించాలి. సెక్షన్ 127A ఫేక్ పోస్టర్లు అంటించడం వలన 6 నెలల వరకు జైలు శిక్ష అనుభవించక తప్పదు. సెక్షన్ 131 పోలింగ్ బూత్ వద్ద హింస, అలా చేస్తే 1 సంవత్సరం వరకు జైలు శిక్ష తప్పకుండా ఉంటుంది. సెక్షన్ 135A బూత్ క్యాప్చరింగ్ అనేది ఉంటుంది. 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది. సెక్షన్ 136 బోగస్ ఓట్ చేస్తే 1 సంవత్సరం వరకు జైలు శిక్ష ఖచ్చితంగా అనుభవించాల్సి ఉంటుంది. అదేవిధంగా బిఎన్ఎస్ యాక్ట్ 2023 ప్రకారం ఎన్నికలలో అవకతవకలు జరిగితే ఎలాంటి శిక్షలు ఉంటాయి కూడా బిఎన్ఎస్ యాక్ట్లో ఉంటుంది. అదేమిటంటే సెక్షన్ 170 బ్రైబరీ, లంచం ఇవ్వడం తీసుకోవడం, ఓటరును ప్రభావితం చేయడానికి డబ్బు బహుమతి వాగ్దానం ఇవ్వడం లేదా తీసుకోవడం జరిగినా కూడా వారికి శిక్ష అనేది 1 సంవత్సరం వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండింటిని కూడా విధించవచ్చు. సెక్షన్ 171 అండూ ఇన్ఫ్లుయెన్సీ యాట్ ఎలక్షన్స్ అంటే ఓటరును బెదిరించడం, బలవంతం చేయడం, మతం కులం ఆధారంగా ప్రలోభ పెట్టడం. ఇలా చేస్తే 1 సంవత్సరం వరకు శిక్ష ఉంటుంది. దాంతోపాటు జైలు శిక్ష కూడా ఉంటుంది. ఈ రెండింటిని కూడా విధించే అవకాశం కూడా ఉంటుంది. యాజ్ పర్ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 172 అనేది బోగస్ ఓటింగ్ జరిగితే అది ఎలా ఉంటుందంటే, ఇతరుల యొక్క పేరుతో ఓటు వేయడం లేదా అనుమతి లేకుండా మరొకరికి బదులుగా ఓటు వేయడం, 1 సంవత్సరం వరకు జైలు శిక్ష లేదా జరిమానా ఉంటుంది. సెక్షన్ 173 అనేది పనిష్మెంట్ ఫర్ బ్రైబరీ, లంచం సంబంధించిన చర్యల్లో దోషి అని తేలితే ప్రత్యేక శిక్ష అనేది ఉంటుంది. 1 సంవత్సరం వరకు జైలు శిక్ష లేదా జరిమానా కూడా లేదా రెండింటిని విధించవచ్చు. సెక్షన్ 175 ప్రకారం ఫాల్స్ స్టేట్మెంట్ ఇన్ కనెక్షన్ విత్ ఎలక్షన్స్ అంటే ఎన్నికల సమయంలో అభ్యర్థి గురించి తప్పుడు ప్రకటనలు, తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చినట్లయితే వారికి 6 నెలల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండింటిని విధించవచ్చు. సెక్షన్ 176 ఇల్లీగల్ పేమెంట్ ఇన్ ద కనెక్షన్ విత్ ఎలక్షన్స్ అంటే అనుమతి లేని ఖర్చులు, అక్రమంగా చెల్లింపులు, చట్ట విరుద్ధమైన ప్రచారాల యొక్క నిధులు, వీటన్నిటికీ కూడా శిక్ష జరిమానా ఉంటుంది. సెక్షన్ 177 ప్రకారం ఎన్నికల యొక్క ఖర్చుల లెక్కలు సరైన విధంగా చూపించకపోవడం లేదా దాచిపెట్టడం చేసినా కూడా వారికి జరిమానా అనేది ఉంటుంది.